హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనము ఎన్ఎఫ్సి నుంచి అయితే ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఒకటి రావడం జరిగిందండి. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉండే హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఇక్కడైతే మీరు చూసుకుంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ నుంచి రావడం జరిగింది. అండ్ అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే ఉంటుందండి. ఐటీ వాళ్ళకైతే ఉండడం జరిగిందండి. నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ మిగతాని క్లారిటీ అని చెప్తాను. అదేవిధంగా ఈ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి మిగతాని క్లారిటీ అని చెప్తానండి. సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఈజీగా అనేది అప్లై అనేది చేసుకోవచ్చండి. మీ మొబైల్ ఫోన్లోనే అప్లికేషన్ అయితే పెట్టే విధంగా అయితే చెప్తాను. వీడియోని లాస్ట్లో చూడండి, అప్పుడే మీకు ఈజీగానే అర్థమవుతుంది. నచ్చితే లైక్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఒక 50 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. దయచేసి లైక్స్ అనేది చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు. లైక్స్ అనేది చేసేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ అనేది న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అనేది గమనించండి ఫ్రెండ్స్. ఎన్ఎఫ్సి అంటే ఫుల్ ఫామ్ అనేది. అండ్ గైస్, హైదరాబాద్లోనే ఉండడం అది జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఐటీ పాస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది, ముందైతే చెప్తున్నాను. అండ్ 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. అండ్ ట్రైనింగ్ పీరియడ్లో ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఇక్కడ స్టైఫండ్ కూడా రావడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ కూడా క్లారిటీ అని చెప్తాను. ఇక్కడ ట్రేడ్స్ అనేది చూసుకుంటే ఫిట్టర్ ట్రేడ్ వాళ్ళకైతే వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత టర్నర్, ఆ తర్వాత ల్యాబొరేటరీ అసిస్టెంట్, కెమికల్ ప్లాంట్ వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ వాళ్ళకు, మిషనిస్ట్ వాళ్ళకు అండ్ మిషనిస్ట్ గ్రైండర్ వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉండడం జరిగిందండి. తర్వాత కోపా వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉంది. ఇన్స్ట్రుమేషన్ మెకానిక్ వాళ్ళకు కూడా, తర్వాత మోటార్ మెకానిక్ వాళ్ళకు. అండ్ ఈ ట్రేడ్ వాళ్ళని చూసుకుంటే 2 ఇయర్ మీకు ఐటీ ఉంటుంది కాబట్టి మీకైతే స్టైఫండ్ అనేది ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్. మంత్లీ అనేది 8,050 రూపాయలు అయితే స్టైఫండ్ అయితే ఉంటుంది. వేకెన్సీని చూసుకుంటే స్టోనోగ్రాఫర్ ఇంగ్లీష్ కావచ్చు, అండ్ కోపా కావచ్చు, అండ్ నెక్స్ట్ మెకానికల్ డీజిల్, కార్పెంటర్, ప్లంబర్ వాళ్ళకైతే వీళ్ళకు 1 ఇయర్ ఐటీ అయితే ఉంటుంది కాబట్టి వీళ్ళకు స్టైఫండ్ అనేది 7,700 అయితే ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది చూసుకుంటే 206 వేకెన్సీ కానీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. అండ్ క్వాలిఫికేషన్ అనేది 10th తర్వాత అయితే మీరు ఐటీ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. రిలేటివ్ ట్రేడ్లో అయితే ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు మాత్రం అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని ఇక్కడ మీరు చూసుకుంటే ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ అయితే ఉండదండి. ఇక్కడైతే మీరు చూసుకుంటే మీకు క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే షార్ట్ లిస్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. అందరికీ మంచి అవకాశం అండి. మీకు జస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ అయితే ఉండదు కాబట్టి అప్లికేషన్ అయితే పెట్టుకోవాలని ట్రై చేయండి ఫ్రెండ్స్. సింపుల్ ప్రాసెస్ ఉంటుంది, మరి అంత లెంతీ ప్రాసెస్ కూడా కాదు. వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి అప్లికేషన్ అలా చేయాల్సిన అవసరం లేదండి. సింపుల్ అయితే ఉంటుంది. అండ్ గైస్, ఇక్కడ మీరు అప్లికేషన్ ఎలా చేయాలో అది కూడా క్లారిటీగా చెప్తాను. దానికన్నా ముందు అయితే ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు 18 సంవత్సరాలు అయితే నిండైతే ఉండాల్సి అయితే ఉంటుంది మీకు. వాళ్ళు మాత్రమే ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. ఇక్కడైతే మీరు క్లారిటీగా గమనించండి ఫ్రెండ్స్. అండ్ ఎక్స్టెండ్గా ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఎంత ఏజ్ ఉన్నా ఇక్కడైతే వాళ్ళు అడగలేదు. అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. కాకపోతే 18 సంవత్సరాలు కంపల్సరీ అయితే నిండైతే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ మీరు అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో అయితే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఎప్పుడైతే అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మిగతా అనేది క్లారిటీగానే చెప్తాను. 100% అయ్యే విధంగా అయితే క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. మీకు ఆ వీడియో కావాలంటేనే చెప్పండి, నేను అప్పుడే వీడియో చేసి అయితే పెడతాను. ఇంతకుముందు ఎక్కడైనా మీరు అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అండి. ఒకేసారి అయితే మీరు అప్రెంటిస్‌షిప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అండి. ఇక్కడైతే మీరు గమనించండి. అప్లికేషన్ చేసుకున్నా కూడా మీకైతే అక్కడ సీట్ అయితే రాదు. అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. గైస్, అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ అనేది చూసుకుంటే September 30 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డేట్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకుంటే కూడా మీకైతే రిజల్ట్ అనేది చేయడం అది జరుగుతుంది. ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఇంతకుముందు అయితే నేను చెప్పాను. ఇక్కడైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు అనేది షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ వాళ్ళకైతే వాళ్ళ ఈమెయిల్ ఐడి ద్వారా అయితే ఇన్ఫామ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవైతే ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అనేది మీరు ఎలా అప్లై చేయాలి మిగతా అనేది చూసుకుందామండి. అండ్ సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. జస్ట్ మీరు 2 మినిట్స్లో అనేది అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఫస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో రావాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ లాగిన్ అండ్ రిజిస్టర్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేసేయాల్సి అయితే ఉంటుంది. మీరు లాగిన్ అండ్ రిజిస్టర్ పైన క్లిక్ అనేది చేస్తే క్యాండిడేట్ అని చూపిస్తుంది. తర్వాత ఎస్టాబ్లిషన్, అదేవిధంగా మిగతా అని చూపిస్తుంది. క్యాండిడేట్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేసేయండి. గైస్, ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే లాగిన్ క్యాండిడేట్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ అని చూపిస్తుంది. లాగిన్ క్యాండిడేట్ పైన ఉంచాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది చూసుకుంటే ఐ ఆమ్ నాట్ రోబోట్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేసేయండి. తర్వాత సబ్మిట్ అనేది చేసేయాల్సి అయితే ఉంటుంది. మీరు చూసుకుంటే మీ మొబైల్ నెంబర్కి, అదేవిధంగా ఈమెయిల్ ఐడికి అని ఒక ఓటీపీ అయితే పంపిస్తారు వాళ్ళనేది. అదైతే ఇక్కడ మీరు ఎంటర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత లాగిన్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ లాగిన్ అయిన తర్వాత అయితే 3 డాట్ పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. గైస్, ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే అప్రెంటిస్‌షిప్ ఆపర్చునిటీలో వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. మీరు తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే సెర్చ్ బై ఎస్టాబ్లిషన్ నేమ్ దగ్గర అయితే నేను ఇక్కడ పక్కన చూపిస్తున్న ఈ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే ఇక్కడ మీరు చూసుకుంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సేమ్ ఇదే విధంగా అయితే స్పెల్లింగ్ అయితే మీరు సెర్చ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీకు ఆపర్చునిటీ అయితే చూపిస్తుంది. ఇక్కడ వెల్డర్ కావచ్చు, మిషనిస్ట్, అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే ఎలక్ట్రీషియన్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా అయితే ఇక్కడ ట్రేడ్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీ ట్రేడ్ ఇక్కడ ఇంకా అప్డేట్ కాకపోతే అప్డేట్ అయితే అవుతుంది. వాళ్ళైతే త్వరలోనే అయితే అప్డేట్ అనేది చేస్తారు. ఆ తర్వాత మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత అయితే ఇక్కడ మీరు చూసుకుంటే అప్లై పైన క్లిక్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ అనేది చేస్తే ఎనీ లొకేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది.
కింద ఆప్షన్ ఏం చూపించకపోయినా కింద ఆప్షన్ పైన చూస్ అని చేసుకోండి. ఓకే పైన క్లిక్ అని చేసేయండి. మీరు సింపుల్గా చేసిన తర్వాత అప్లైడ్ అని చూపిస్తుందండి. ఆల్రెడీ అప్లైడ్ అని ఇక్కడ మీరు షో అవుతుందండి. ఇక్కడైతే మీరు క్లారిటీగా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్లో కావచ్చు, అదేవిధంగా ఆఫ్లైన్లో మీరు అక్కడికి పంపించాల్సిన అవసరం కూడా లేదు. ఏదైతే కూడా మీరు చూసుకోండి. సింపుల్గా మీరు ఇక్కడ అప్రెన్సీ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మీకు షార్ట్ లిస్ట్ అయ్యారా లేదా అని అయితే వాళ్ళు మొబైల్ నెంబర్ ద్వారా, అదేవిధంగా ఈమెయిల్ ఐడి ద్వారా అయితే మీకు కాంటాక్ట్ అయితే చేస్తారు. అప్పుడైతే వెళ్ళి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ అని చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.